హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన స్టైల్. ఈరోజైతే నేను హైదరాబాద్లో ఉన్న ఐడిఏ బొల్లారం దగ్గర ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి వచ్చేసాను. ఈ టెంపుల్ ఒడిశాలో ఉన్న ఫేమస్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్స్పిరేషన్తో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ సేమ్ టు సేమ్ పూరి జగన్నాథ్కి వెళ్ళిన ఫీలే ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి మియాపూర్ నుండి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ బొల్లారం పక్కనే ఓఆర్ఆర్ పక్కనే ఉంటుంది. అండ్ మీరు కార్ పార్కింగ్కి టెన్షన్ పడకండి, చాలా స్పేస్ ఉంది పార్కింగ్కి. అండ్ ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్కి వచ్చేసరికి జగన్నాథ్ స్వామి, బలభద్రుడు అండ్ సుభద్రాదేవి విగ్రహాలు దర్శనం ఇస్తాయి. అండ్ నేను ఇక్కడ మీకు ప్రాపర్గా చూపించలేకపోయినా, ఎందుకంటే అక్కడ ఫొటోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు, అందుకే. అండ్ ఇక్కడ నాకు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది అయితే ఈ శివాలయం అండి. ఎందుకంటే నందీశ్వరుడి పైన పాము ఉంది, చూడండి, అబ్జర్వ్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూశాను అలా నందీశ్వరుడి పైన పాముని. చాలా టెంపుల్స్ విజిట్ అయ్యాను, బట్ ఫస్ట్ టైం నేను అలా నందీశ్వరుడి పైన పాముని చూశాను. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది, సంథింగ్ యూనిక్గా అనిపించింది. అంతేకాదండి, ఇక్కడ మనకు గణేష్ టెంపుల్, భీమ్లాదేవి, మహాలక్ష్మి మాత అండ్ హనుమాన్ టెంపుల్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఏదైతే మనం ప్రసాదం జగన్నాథ్ స్వామి మెయిన్ టెంపుల్లో ఏదైతే ప్రసాదం పెడతారో ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి భీమ్లాదేవి దగ్గర పెట్టి అప్పుడు దాన్ని మహాప్రసాదం అని చెప్పి భక్తులకు ఇస్తారంట. సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఈ భీమ్లాదేవి అంటే దుర్గామాతకి ఆది రూపంట. సో నాకు ఈరోజే తెలిసింది. సో ఇప్పటిదాకా నాకు భీమ్లాదేవి యాక్చువల్ ఏంటి అన్నది తెలీదు, ఈరోజే తెలిసింది. అండ్ మీకు ఎందుకు అలా ప్రసాదాన్ని జగన్నాథ్ స్వామి దగ్గర పెట్టి మళ్ళీ భీమ్లాదేవికి అదే ప్రసాదాన్ని పెట్టి ఎందుకు ఇస్తారు అని మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను పక్కా చూస్తాను. అండ్ అంతేకాదండి, ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్లో హిందూ పురాణాలకు సంబంధించి చాలా సీన్స్ కనిపిస్తాయి. రామాయణంలో రాముల వారు, సీతాదేవి విగ్రహాలు, మహాభారతం, భగవద్గీతలో ఉన్న కొన్ని సీన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ టెంపుల్స్ వాల్స్ మరియు పిల్లర్స్ ప్రతి ఒక్కటి కూడా కార్వింగ్ చాలా సూపర్గా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఉన్న కాసేపు అయినా కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు ఈ టెంపుల్లో. అండ్ ఆ ఆర్కిటెక్చర్ చూస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎంత నీట్ ఫినిషింగ్తో చేశారో. అండ్ ఇక్కడ మనకి హోమశాల అండ్ చిన్న కోనేరు కూడా ఉంది. అండ్ కోనేరులో ఏముందో ఎండ్ వరకు చూసి నాకు కామెంట్ చేయండి. ఈ టెంపుల్కి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ సోలోగా కానీ హ్యాపీగా రావచ్చు, అలా కాసేపు పీస్ఫుల్గా ఉండడానికి. మీరు హైదరాబాద్లో ఉన్న విజిట్ చేయాలనుకున్న ఈ టెంపుల్ని మిస్ కాకండి. కోనేరులో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై జగన్నాథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.